గురువారం సాయంత్రం సచివాలయంలోని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఛాంబర్లో ఐజేయు అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విరహత్ అలీల్ నేతృత్వంలో ప్రతినిధి బృందం భేటీ అయ్యి జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై చర్చించారు. గురువారం సాయంత్రం సచివాలయంలోని రాష్ట్ర రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఛాంబర్లో ఐజేయు అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డి, టీడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విరహత్ అలీల నేతృత్వంలో ఐజేయు కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు కె రామనారాయణలతో కూడిన ప్రతినిధి బృందం భేటీ అయ్యి జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ఇంటి స్థలాలకు సంబంధించి గత ప్రభుత్వాలు ఇప్పటి వరకు జారీ చేసిన జీవోలు, మెమోలను సేకరించాలని, అలాగే వాటి ద్వారా ఇచ్చిన స్థలాల వివరాలు స్వాధీనం చేయకుండా ఉన్న స్థలాల వివరాలు ఇక ముందు ఇవ్వడానికి అనువైన స్థలాలను నిర్దిష్టంగా పేర్కొంటూ నివేదికలు పంపించాలని రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రతినిధి బృందానికి మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల విషయమై జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా గడిచిన 2 దశాబ్దాలుగా ఇంటి స్థలాలు ఇవ్వనందున జర్నలిస్టులు అధిక సంఖ్యలో ఉన్నారనే విషయాన్ని ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. వీటితో పాటు చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టులు హౌసింగ్ సొసైటీ విషయాన్ని ఐజేయు అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డి ప్రస్తావించగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, ముఖ్యమంత్రితో చర్చించి తప్పనిసరిగా పరిష్కారం చూపుతామని మంత్రి హామీ ఇచ్చారు.